కోరుట్ల పట్టణంలోని స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీలలో జాతీయ స్థాయిలో 4900 పట్టణాలతో పాటు కోరుట్ల పురపాలక సంఘం కూడా పాల్గొంటుందని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో కోరుట్ల పురపాలక సంఘం కోరుట్ల ప్రజల సహకారంతో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. కోరుట్ల పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 యొక్క సిటిజన్స్ ఫీడ్బ్యాక్ అంటే పట్టణ పౌరుల యొక్క అభిప్రాయ సేకరణ మనకు వారం రోజుల కిందట ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ యొక్క సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో దేశవ్యాప్తంగా 4900 పట్టణాలు పాల్గొంటున్నాయి. దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్, వరంగల్, కర్ణాటక నుండి బెంగళూరు, పెద్ద పెద్ద పట్టణాలు కూడా ఈ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్లో పాల్గొంటున్నాయి. అందులో మన కోరుట్ల మున్సిపాలిటీ కూడా ఈ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్లో రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీల్లో అన్నీ కూడా పెద్ద పట్టణాలతో పోటీ పడుతున్నాం. దీనికి కారణం ముఖ్యంగా గత సంవత్సరం జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 పోటీల్లో దేశవ్యాప్తంగా కూడా అప్పుడు కూడా 4800 మున్సిపాలిటీస్ పాల్గొన్నాయి. అయినప్పటికీ మన పట్టణ ప్రజల యొక్క సహకారం, మహిళల సహకారం, కోరుట్ల యువకుల సహకారం, మరి ముఖ్యంగా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్మన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు మా యొక్క గౌరవ సభ్యుల యొక్క సహకారంతో దేశ స్థాయిలోనే మన కోరుట్ల పురపాలికను గుర్తించి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులో మనకు ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు దక్కింది. ఇది చాలా ఆనందకరం. దీనికి ముఖ్య కారణం మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారం మాత్రమే. కాబట్టి ఈరోజు ఇప్పుడు వారం క్రిందట స్టార్ట్ అయిన సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో సుమారుగా 9 ప్రశ్నలు ఆ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్లో అడుగుతున్నారు. అన్ని 9 సిటిజన్ ఫీడ్బ్యాక్ అవును అని సమాధానం ఇస్తే మన కోరుట్ల పురపాలిక మరొకసారి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు డిక్లేర్ చేసిన అన్ని మున్సిపాలిటీలో ఇప్పటికున్న సిటిజన్ ఫీడ్బ్యాక్లో మొదటి స్థానంలో కోదాడ ఉంది. ఆ తర్వాత సూర్యాపేట్, 3వ స్థానంలో ఆదిలాబాద్, 4వ స్థానంలో మన యొక్క కోరుట్ల పురపాలిక.